మీకు అంత భయం ఎందుకండి? ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా మీరు వ్యవహరించారనే మాట మీరు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. రేపు పొద్దున కక్ష సాధింపు పని కాదు, బలమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళైతే వెళ్ళరు. మీకు భయం ఏంది? ఫేస్ చేయొచ్చు కదా, దాక్కోవటం దేనికి? వాసుదేవన్ గారు, ఈ రోజున వచ్చిన ఆరోపణలకి ఎవరు దాక్కోవడం అవసరం లేదు. ఖచ్చితంగా అందులో అవకతవకలు జరిగితే బయట తీయమని చెప్పండి. ఈ రోజున వాళ్ళ అధికారం ఉన్నారు కాబట్టి ప్రతి ఎవిడెన్స్ బయట తీయండి. ఎంత అవినీతి జరిగింది, ఎంత అమౌంట్ అవినీతి జరిగింది బయట పెట్టండి, తప్పులేదు. ఇక్కడ ఖచ్చితంగా ఆంధ్రలో 100 కోట్లు అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు, బయట తీయండి. కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరెవరిని శిక్షించడానికో కక్ష సాధింపు చేయడానికి లేవు కదా. మేము ఎందుకంటే ప్రజాధనం అండి, ఇది ఎవరి డబ్బు కాదు, ప్రజాధనం. ఖచ్చితంగా ప్రజాధనం లూటీ జరిగినప్పుడు బయట తీయమని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఎవరికి ఒత్తాసని కాదు, నిజంగానే జరిగి ఎవరు అక్కడ దాగిపోరు. ఈ రోజున ఇలా ఒకటే చెప్తా ఉన్నారు, రోజా గారు నగరి వదిలేసి వెళ్ళిపోయారు బెంగళూరు, చెన్నై అని. నాకు తెలిసి అంత అవసరం కూడా లేదు ఆవిడకి. బహుశా ఆ ఎలక్షన్లు అయిపోయి కాబట్టి ఎక్కడికో వాళ్ళ పర్సనల్ పని మీద వెళ్ళి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఏవైనా బయటకు వచ్చి ఎవిడెన్స్ అన్ని ప్రూఫ్స్ అన్ని బయటకు వచ్చినప్పుడు అరెస్ట్ చేయండి, తప్పే ఉంది. లక్ష్మణరావు గారు, రోజా గారు ఎక్కడ చెప్పగలుగుతారా మీరు? ఏమండి, రోజా గారు మీ డైమండ్ రాణి గారు ఎక్కడ ఉన్నారో చెప్పగలుగుతారా? అటువంటి మాట్లాడద్దండి ఏఎస్ రావు గారు, అటువంటి మాట్లాడద్దు. మనం మాట్లాడాలంటే చాలా మాట్లాడగలం. లక్ష్మణరావు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ మంత్రులు ప్రజల్లో తిరగలేని పరిస్థితి రోజున్నది. ప్రజల్లో తిరగలేని పరిస్థితి. ఎప్పుడు ప్రజలు తిరగబడి ఇంటిని ధ్వంసం చేస్తారు, ఇంట్లో బయటికి తీసుకొస్తారని చెప్పి భయంతో పారిపోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఏదో పర్సనల్ పని మీద పోయిందని చెప్పి ఎందుకు చెప్తారు? వాస్తవాలు ఒప్పుకోండి. మీరు చేసినటువంటి స్కాములు మొత్తం బయటకు వచ్చినాయి. మొత్తం 100 కోట్ల రూపాయల స్కాములు బయటకు వచ్చినాయి. మేము తీసుకొస్తున్న మొత్తం ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు నమోదవుతున్నాయి. ఈ రోజు వందల ఎఫ్ఐఆర్లు రికార్డ్ అవుతున్నాయి. ఈ రోజు చూడండి, 5 సంవత్సరాల పదవి కాలంలో ఏ ఒక్క కంప్లైంట్ కూడా మీరు ఎంటర్టైన్ చేయలేదు. ఇక్కడ కూడా అధికారులను వాడుకొని కంప్లైంట్ తీసుకోకుండా చూశారు. ఇప్పుడు చూడండి, మీరు ఏ నాయకుడు మిగులుతారో చూడండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు ప్రజలు తిరగమని చెప్పండి. ఈరోజు తిరగమని చెప్పండి సార్. రాజకీయాలు అన్నగా గెలుపు ఓటములు సహజమే. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు ఇలాగా ముఖం దాచుకోలేదు, ఇలా దాచుకొని కూర్చోలేదు. కొంపల నుంచి బయటికి రాకుండా దాచుకొని భయాందోళన గురిగాలి. ఎప్పుడు మేము కూడా ఓడిపోయాం. మేము కూడా గతంలో ఓడిపోయినప్పుడు ధైర్యంగా దేవం నుంచి ప్రజాక్షేత్రంలో తిరిగాము, ప్రజల కొరకు పాల్పడాము. మొత్తం ప్రతిపక్షంలో ఉన్నటువంటి పదవీ కాలం అంతా కూడా మేము ప్రజల కొరకు పాటు చేశాం, ప్రజల్లో ఉన్నాం. మీరు ప్రజల్లోకి వచ్చే దమ్ము ధైర్యం ఉందా చెప్పండి. మీరు అసలు మీ నాయకులు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? మీ నాయకులు, కొంత నాయకులు అయితే కొంపల నుంచి బయటకు రావట్లేదు, కొంత నాయకులు పారిపోయారు. అది చెప్పండి, దేనికి పారిపోతున్నారు? ప్రజలకు భయపడి పారిపోతున్నారు. మీరు ఒక దొంగలాగా దాచుకుంటారు, ఒక దొంగలాగా దాచుకుంటారు, టెర్రరిస్ట్ లాగా దాచుకుంటారు. గుడివాళ్ళ కొడాలి నాని గారు ఉన్నారు లేదా? అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్ ఉన్నారా లేదా? లక్ష్మణరావు గారు, ఈ రోజు గుడివాడ నాని గారు మాట్లాడుతున్నారు కదా, నియోజకవర్గంలో ఎవరైనా నాని గారు అంటారా? అరే నాని, వస్తే నాని, ఒడే నాని అంటారా? ఎవరైనా నాని పేరు తెలుసుకోవడానికి వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళకి నచ్చుతారంటారు. మీకు ఇచ్చి అధికారాలు మీరు సద్వినియోగం చేసుకుని ప్రజారాజ్యంగా చేయండి, అంతేగాని ఎవరు అక్కడ ఉన్నారో మీకు ఎందుకండి? ఎవరు నచ్చిందో వాళ్ళు ఉంటారు. ఎలక్షన్లు అయిపోయి వాళ్ళు నచ్చిందో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఓడిపోతే అజ్ఞాతంకి వెళ్ళిపోతారు. అజ్ఞాతంకి వెళ్ళిపోతారా? అజ్ఞాతంకి వెళ్ళిపోతారా? మీరు పారిపోతారా? ఒప్పుకోండి. మరి మీరు పారిపోవడానికి, అజ్ఞాతంలో వెళ్ళిపోవడానికి కారణం ఏంటి చెప్పండి. వినియోగించడానికి చేతకోట్ల. ఈ రోజున నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు, రెడ్ బుక్ లో పేరు రాశారు అని అంటారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, అది రెడ్ బుక్, గ్రీన్ బుక్, ఎల్లో బుక్, రెడ్ బుక్ లో ఖచ్చితంగా రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లు 1 by 1 తీస్తాము, వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము, కటకడాలను ఊసలు ఎక్కిస్తాము. మీరు చూడండి, చట్టపరంగా ఏ విధమైన చర్య తీసుకోవాలో తీసుకుంటాము. మీలాగా కళ్ళు లాగిన కోతిలాగా, ఉగ్రవాదులాగా మనుషులపైన పడి దాడులు చేయము. అలాంటి చరిత్ర మాది కాదు. సంస్కారవంతంగా పరిపాలన ఇస్తాం. ప్రజలకి సంస్కారహీనంగా వ్యవహరించాము, అది గుర్తుపెట్టుకోండి.
లేరు లేదంటే Right, ఒకసారి ప్రజలు గమనిస్తూ రామ్మోహన్ ఉన్నారు. రావు గారు. పద్దాక రెడ్ బుక్ ఎందుకు తీసుకొస్తారు బయటికి? ఏముంటాయి అందులో రెడ్ బుక్ లో? చూడండి మరి భారత రాజ్యాంగం రెడ్ బుక్ ఓపెన్ చేయబోతున్నాం చూడండి. రెడ్ బుక్ ఓపెన్ చేసే ముహూర్తం పెడుతున్నాం ఓకే. చూడండి. ఒకసారి రెడ్ బుక్ రామ్మోహన్ గారు ఓపెన్ మాట్లాడారు. అవుతుందని మీ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు, దొంగలు రావు గారు, వెళ్ళిపోతున్నారు. ఒకసారి. రావు గారు, ఒక్క నిమిషం. రాజధాని గారు ఒక్క నిమిషం సార్, రామ్మోహన్ గారు మాట్లాడు ఒక్క నిమిషం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి చక్కటమైన అవకాశం వచ్చింది. మొన్నటి వరకు పార్ట్ టైం చేసినటువంటి పార్ట్ టైం పొలిటిషియన్ అని అనే వాళ్ళకి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఎస్ నీ పార్ట్ టైం పొలిటిషియన్ కాదు, ఫుల్ టైం. ఈ రోజున నాకు 4 శాఖలు ఇచ్చారు. ఎందుకంటే మా అభిమానులు అలాగే మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా అమరం పులని సింహం లాంటి వాళ్ళని అంటారు. కాబట్టి ఈ రోజున అడవికి అటవీ శాఖకి పర్యావరణానికి ఆయనకి శాఖలు ఇచ్చారంటే ఆయన సింహం అంటాడండి, ఆయన కొమరం పులి. ఎందుకంటే ఎర్రచందనం అక్కడ ఉన్నటువంటి వాణిజ్య సంపదను ఎవరు తీసుకెళ్ళకుండా ఉండాలంటే ఫుల్ కాపలా కాయాలి, సింహం కాపలా కాయాలి. అందుకని సింహం అంటాడు కాబట్టి రైట్. ఒకసారి బండారు రామ్మోహన్ రావు గారు మాట్లాడతారు. ఓకే, లక్ష్మణరావు గారు, రామ్మోహన్ రావు గారు మాట్లాడతారు. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఈ రెడ్ బుక్లో నిజంగానే ఆఫీసర్ల పేర్లు పొలిటికల్ లీడర్స్ అంటే వస్తాయి, ఆరోపణలు వస్తాయి. బట్ ఆఫీసర్స్ పేర్లు కూడా రెడ్ బుక్లో ఉన్నాయి అనే ప్రచారం జరుగుతోంది.